ఇప్పుడు గుమ్మడి గింజలో పొడి చేస్తున్నాను నేను. హెల్త్ కూడా చాలా మంచిది. ముందు గుమ్మడి గింజలు ఇలా ఫ్రై చేసేసుకోవాలి. అంటే ఆయిల్ ఎక్కువ వేయకూడదు. నిలవ ఉండాలంటే ఆయిల్ తక్కువ వేయాలి. ఆయిల్ తక్కువ వేసి ఇలా ఫ్రై చేయాలి. అవి బాగా వేగిన తర్వాత ధనియాలు, అవి మన తర్వాత ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసి మళ్ళీ వేపాలి. గుమ్మడి గింజలో ఈ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. అవి తీసేసుకుని మళ్ళీ ఆయిల్ కొద్దిగా ఆయిల్ వేసుకుని మళ్ళీ కొంచెం ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసి వేపాలి. ఇవి కూడా ఇదే కలర్ రావాలి. వచ్చిన తర్వాత వీటిలో వేసేసుకుని కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టాలంటే తగినంత ఉప్పు వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. ఇదే గుమ్మడి గింజల పొడి ఇలాగా మిక్సీ పట్టేసుకుని చల్లారినాక డబ్బాలోకి వేసుకోవడమే. ఫ్రిడ్జ్లో అది పెట్టుకోక్కర్లేదు. ఇది బయటే ఉంటుంది నిల్వ. హెల్త్కి చాలా మంచిది. ఇది అందరూ వాడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.